కానీ దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా, పరాభవమానము సమసిపోవు. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషములు ప్రతి నిమిషము తలసి తలసి తమ దష్టోత్యముల వలె వగసి వగసి కృషించి నశించవలే. లేదా ఆ జన్మాంతరము దాసానుదాసులై నరపీనుగల వలె మనుగడ సాగించవలే. వాడి పేరుకు ధర్మరాజే కాని పిలిగి పవిత్ర జోద నియస్సన్న పొరు. ఆమిషతోనే వారిని అస్తనాకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువునకు ఆ సుమతి పాంచాలిని ఈడిపించి వలువలు ఊడిపించి సర్వము హరించి నీవు నీ సహసోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తత్పాండవుల ఈ ప్రజల బంధుమిత్ర సామంత ప్రజల గరుడు మెల్లరూ గెలిచేసి దులరమ పాండవులు విల 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 పోవా. అయ్యారే, నాటి మేనల్లు పరాభమునకు మామ చెక్కుని చెలించిన పరిహాసం ఇదియా? హురే హురే అని సమస్త లోకములు హర్షధ్వానాలు పలక నా చరిత్ర భారతీ విగ్రహ శిల్ప పుటనాలపై శిరస్థాయిగా సువర్ణక్షరాలతో లిఖించబడినట్టులా పగ తీర్చనచు నీ మేనమామ శకునియే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాదు